LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు మరో షాక్. పలువురు సెలబ్రిటీస్ పై ఈడీ కేసు నమోదు చేసింది. 29 మంది సినీ సెలబ్రిటీస్ తో పాటుగా కంపెనీలపై ఈడీ కేసు ఫైల్ అయింది. విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు FIR ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు సినీ సెలబ్రిటీస్ అలాగే యూట్యూబర్స్ను కూడా విచారించనున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ రెడ్డి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో గతంలో కూడా కొంతమంది సినీ సెలబ్రిటీస్ పై బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసినందుకు వాళ్ళని విచారించారు. అయితే వాళ్ళు క్షమాపణలతో సరిపోయిందా అన్నట్టుగా అనిపించింది. ప్రస్తుతం ఈడీ అంటున్నారు. ఏ కోణంలో విచారణ జరుగుతోంది, ఏంటి మీద ఇన్పుట్స్? ప్రస్తుతానికైతే ఈడీ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఒకవైపు డాటా వెలికి తీసేందుకు ఈడీ ఈసీఆర్ అయితే నమోదు చేసింది. హైదరాబాద్తో పాటు సైబరాబాద్ 2 కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే ఈసీఆర్ అయితే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలు, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కంపెనీలకు సంబంధించి వాళ్ళందరిపైన కూడా ఈసీఆర్ కూడా నమోదు చేసింది. PMLA యాక్ట్ కింద ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే జరపబోతుంది. అయితే విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మితో పాటు చాలామంది శ్రీముఖి లాంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి మొత్తం అమాయక ప్రజలకు సంబంధించి బెట్టింగ్ యాప్కు ఉసుగొల్పేలా ప్రమోటింగ్ చేశారు. ఈ ప్రమోటింగ్ సంబంధించి 2017లో తెలంగాణ గత BRS ప్రభుత్వం దీనికి సంబంధించి బ్యాన్ చేసింది. బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి ఈ గేమింగ్స్ అన్నీ కూడా యాప్స్ పనిచేయకుండా చేసింది. అయినా కూడా బెట్టింగ్ యాప్ అనేది క్రాక్ ఫైల్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోవడం, అమాయక మంది ప్రజలు పూర్తిగా ఇది బెట్టింగ్ యాప్ రూపంలో డబ్బులు వెచ్చించడం ద్వారా చాలామంది నష్టపోయారు. దీంతో అప్పుల పాలై ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి సంబంధించి పలు కమిషనరేట్లో కేసులు కూడా నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో పాటు ఇటు బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోటింగ్ చేస్తున్న వ్యక్తులు, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సినీ సెలబ్రిటీల వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈసీఆర్ ఈడీ కూడా నమోదు చేయడంతో కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనీ లాండరింగ్ అంశాలు, కోట్లాది రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ చేసినందుకు కోట్లాది రూపాయలు సినీ సంబంధించిన సెలబ్రిటీస్కి, ప్రమోటర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నగదు బదిలీ అయింది. కాబట్టి కోట్లాది రూపాయలకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి వాళ్ళకి, ఈ సెలబ్రిటీలకు, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈడీ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. హరి, రైట్, అంటే యూట్యూబర్స్ పేర్లు కూడా వినబడుతున్నాయి. యూట్యూబర్స్కి ఎంత నగదు చెల్లించుంటారు? అయితే ఇక్కడ నగదు చెల్లింపులు లేకపోతే IT రిటర్న్స్ ఫైల్ చేయలేదు అనే కోణంలో ఈ విచారణ ఉండబోతోందా? ఎవరికన్నా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఎవరు విచారణకు వస్తున్నారు? ఏదైనా వరుస క్రమం ఏదైనా కనిపిస్తోందా? ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఈ కేసుకు సంబంధించి 2-3 రోజుల్లోనే సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్, సినిమా సంబంధించిన సెలబ్రిటీస్ అందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ITకి సంబంధించిన ఒక వ్యక్తి తప్పనిసరిగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నప్పుడు IT రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. IT రిటర్న్స్ ఫైల్కి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన డబ్బులు వచ్చాయి కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ITలో చూపించలేదు. ITలో హెచ్చుతగ్గులు ఉన్నాయనేది ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈసీఆర్ అయితే నమోదు చేసింది. నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి సుదీర్ఘంగా వారి దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని అయితే సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి ఈసీఆర్ అయితే నమోదు చేసింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి కాబట్టి మనీ లాండరింగ్ అంశాలు, PMLA యాక్ట్ 13(1), 13(2) 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నోటీసులు కూడా సెలబ్రిటీస్కి, యూట్యూబర్స్కి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది.